Hello friends, welcome to Shubha Computer Embroidery Works. Code is at 14 LN63 నెంబర్ అండి. ఈ డిజైన్ నెంబరు. బ్యాక్ నెక్ మొత్తం ఉషా 450లో 3 పార్ట్స్ కింద వేయాల్సి ఉంటుంది. శారీ అంతా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయండి, అందుకే నేను బ్లౌజ్ మీద రోజెస్ వేశాను. ఓడి సెట్ 14లోకి వెళ్ళి డిజైన్ చూపిస్తాను మీకు. ఏ పార్ట్ ఎంత టైం పడుతుందో చూపిస్తానండి. ఓడిసెట్ 14లో LN63 డిజైన్ మనం ఓకే చేస్తే ఆ డిజైన్లో ఉన్న బుటీస్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. సెంటర్ బుటీ ఒకటి, మిగతావేమో శారీకి ఉపయోగపడతాయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ నెక్ పార్ట్స్ చూస్తే ఫస్ట్దేమో బ్యాక్ నెక్ పార్ట్ అండి. నెక్స్ట్ రెండు కూడా హ్యాండ్ పార్ట్స్ అవి. ఈ పార్ట్ వేయడానికి బ్యాక్ నెక్లో రైట్ పార్ట్ వేయడానికి 40 minutes టైం పడుతుంది. అదే లెఫ్ట్ పార్ట్ రావాలంటే మనం హోమ్లోకి వెళ్ళి దీన్నే రొటేట్ చేసుకుంటే లెఫ్ట్కి రొటేట్ అవుతుంది. దీనికి కూడా 40 minutes పడుతుంది. ఈ 2 parts లెఫ్ట్ రైట్ వేసేసిన తర్వాత మళ్ళీ మనం సెంటర్ పాయింట్ వేయాలండి. ఓడిసెట్ 14లోకి వెళ్ళి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇదిగోండి, ఇందులో ఫస్ట్ పార్ట్ ఉంది కదా సెంటర్ పాయింట్, అంటే లెఫ్ట్ రైట్ వేసేసిన తర్వాత ఆ రెండింటికి మధ్యలో చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ఈ పార్ట్. స్క్రీన్ మీద చూస్తే ఇప్పుడు రైట్ పార్ట్ చూస్తున్నామండి మనం, అంటే లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇది రైట్ పార్ట్ అనమాట. టోటల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా ఫస్ట్ ఎల్లో కలర్ ఇచ్చేసాను, శారీ మొత్తం ఎల్లో కలర్ కాబట్టి. తర్వాత 2 colors ఫ్లవర్స్ని నేను తయారు చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా మీరు, లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ పార్ట్కి రైట్ పార్ట్కి మధ్యలో సెంటర్ బుట్టి వేయాలంటే కనుక మళ్ళీ ఫ్రేమ్ మార్చాల్సి ఉంటుందండి. అంటే ఎన్ని పార్ట్లు ఉంటే అన్నిసార్లు మనం ఫ్రేమ్ మార్చాల్సి ఉంటుంది. ఉషా 450లో ఈ సెంటర్ బుట్టి వేయడానికి ప్లేస్ చాలా జాగ్రత్తగా చూసుకుని లెఫ్ట్ రైట్ పార్ట్లకి మధ్యలో వచ్చేలాగా చూసుకుని వేసుకోవాలండి. మొత్తం బ్యాక్ నెక్ ఇలా వచ్చిందండి. ఫ్లవర్స్ అన్నీ ఎల్లో కలర్ ఇచ్చాను, దానిపైన ఒకటి పింక్, ఒకటి థిక్ పింక్ కలర్, అవుట్లైన్ బ్లాక్, మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యేసరికి బ్యాక్ నెక్ మొత్తం ఇలా ఉందండి. టైం వచ్చి లెఫ్ట్ పార్ట్ 40 minutes, రైట్ పార్ట్ 40 minutes, సెంటర్ బుట్టి 8 minutes, టోటల్గా 88 minutes పట్టిందండి. నా డిజైన్స్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కామెంట్స్ కూడా పెడుతున్నారు, అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను. ఏదైనా డిజైన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి, నాకు తెలిస్తే కనుక తప్పకుండా క్లియర్ చేస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.